గౌరవ సభ్యులు తలసాని శ్రీనివాస్. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల పట్ల ఒక ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది అధ్యక్ష. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అణగారినటువంటి ప్రజలే అధ్యక్ష. ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు, లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు, మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు 75 సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష. మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో ప్రధానంగా 2011 సెన్సస్ ప్రకారం అప్పుడున్నటువంటి పాపులేషన్ 3,50,03,674గా చూపిస్తుంది అధ్యక్ష. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకటనలో మరి సుమారు 1,71.47 కుటుంబాలని అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే 2011 అంటే 14 సంవత్సరాలు, అంటే దగ్గర 13-14 సంవత్సరాలలో ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తారు అధ్యక్ష. ఇక్కడ 370 అంటే మీరు చేసింది 354 అయితే 96.9 అయితే ఇంకా 3.1 పార్టిసిపేట్ చేయలేదనేటువంటి. అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష, బీసీ సంఘాలు కావచ్చు,